మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన నా ప్రియ సంగమా, మీ అందరికీ నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? చాలా మంచిది. మరి ఈరోజు కొన్ని విషయాలు మనము తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయండి. మనం నేర్చుకోవాలి, మనము ధ్యానించాలి, మనము అంచెలంచెలుగా ఎదగాలి, ఈ లోకంలో అభివృద్ధిలోకి రావాలి అంటున్నాడు దేవుడు. ఎదగడం సంతోషమా? ఎదగలేకపోవడము సంతోషం అండి. ఎదగడమే సంతోషం. పిల్లవాడు చూడండి, తల్లిదండ్రులు పొట్టువాడిగా ఉంటే సంతోషమా? పెరిగితే సంతోషమా? ఏమండి? ఎదుగుదల కావాలి. నువ్వు ఎదగడం కావాలి దేవునికి. నువ్వు ఎక్కడుండేవాడు అక్కడే ఉండాలని దేవుని ఉద్దేశము కాదండి. ఎదగాలి. ఎదిగి దేవునికి మహిమకరంగా, దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నువ్వు దేవుని మాటలను వింటే నీకు మేలు. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. నువ్వు వినాలి, ఉన్నది తెలుసుకోవాలి, తెలుసుకున్నది హృదయంలో దాచుకోవాలి. ఈ మాటలు ఎన్నడూ తప్పిపోవాలి. చిన్నప్పుడు చూడండి, బాలుడు నడవలసిన మార్గాన్ని వారికి నేర్పుడు, పెద్దవాడైనప్పుడు తొలగిపోడు అంటున్నాడు. ఎందుకంటే చిన్నప్పుడు చదువుకున్న చదువు ఎలాగా ఎక్కడుంటాయి? ఎక్కడుంటావా? చదువు నేర్చుకున్నప్పుడు మెదడులో ఉంటాయి, మేట్లో ఉంటాయి. అవునా కదా? మరి మీరు ఎన్ని రోజుల నుంచి వస్తూ ఉన్నారు? మరి ఇంత దేవుని దగ్గరికి వారం వస్తూ ఉన్నారు. గృహ కూడికలకు, బైబిల్ స్టడీకి, అన్నదానికి వస్తూ ఉన్నారు. మరి మీరు ఉన్నది దేవునికి ఇష్టంగా మీరు ఉన్నారా? మీరు దేవుని ద్వారా మేలును పొందుతూ ఉన్నారా? లేకపోతే కీడు అనుభవిస్తూ ఉన్నారా? మీరు మీరే పరిశీలించండి అంటాడు. పరిశోధన చేసుకోండి అంటున్నాడు. దేవుని చిత్త ప్రకారంగా మనం ఉన్నామా, లేకపోతే మనుషులనే సంతోషపెడుతూ ఉన్నామా, దేవుని సంతోషపెడుతున్నామా అనే విషయాలు తెలుసుకోవాలండి. అంశం పేరంట దేవుని మాట వినిన వారుగా ఉండాలి. వినేది తెలుసుకోవాలి. యథార్థత నీలో ఉండాలి. దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వినిన వారుగా ఉండాలి. ఉన్నది ఫలించాలి, అభివృద్ధిలోకి రావాలి, మేలును పొందాలి అని ఆశపడుతున్నాడు దేవుడు. చూడండి, దేవుని మాట వినిన వారు అనే అంశంతో మనం మాట్లాడుకుందాం. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయం 8వ వచనం. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి నేను తెలియజేసేదను. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలు. అయ్యా ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల నీ ఎంత మేలు. ఎవరి దగ్గర చెప్తున్నాడు అక్కడ దావీదు? ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి మాట? దేవుని మాట. దేవుని మాట. మరొకసారి చదవనా? నా ప్రజలారా ఆలకించండి. ఏమంటున్నాడు అక్కడ? నా ప్రజలారా మీరు ఆలకించండి, తెలుసుకోండి, సత్యమును తెలుసుకోండి. నేను మీకు సంగతి తెలియజేస్తూ ఉన్నా. సంగతి, లోతైన మాటలు, మర్మాలు తెలియపరుస్తూ ఉన్నానంటున్నాడు దావీదు మహారాజు. ఎవరికి తెలియపరుస్తూ ఉన్నాడు? అక్కడ కింద భాగంలో మనకు కనిపిస్తుంది. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా వినిన ఎడల ఎంత మేలు. ఇశ్రాయేలు ప్రజలారా
జీసస్ కాలింగ్ మినిస్ట్రీ సంఘస్థులారా, నా ప్రియ సంఘస్థులారా ఏమంటున్నాడు ఇక్కడ? అక్కడ ఇజ్రాయేల్ అనే చోట జీసస్ కాలింగ్ మినిస్ట్రీ వారులారా, నీవు నా మాట విని ఎడల నీకు ఎంతో మేలు, ఎంతో మేలు, నీకు ఎంతో మేలు. దేవుని మాటలు వింటే ఎంతో మేలు అంటున్నాడు దేవుడు. వింటే నీవు మార్పు పొందుతావు, వింటే నీ ఫలిస్తావు, వింటే దేవుని మాటలు స్థితిగతులు మార్చేస్తాడు దేవుడు. ఈ లోకంలో నీ జీవిస్తున్నావే, ఈ లోకానికి సంబంధించిన విషయాలు ఎప్పుడు నువ్వు ఆశపడవండి, ఎప్పటికి ఆశపడవు. ఈ లోకం గతించిపోయే లోకం. అందుకే ఇజ్రాయేలులారా, నా మాట మీరు వినండి, వింటే ఎంతో మీకు మేలు. ఇటు మాట మనము తెలుసుకున్నాం. రెండో మాటలోకి వెళ్దాం. రెండో మాటలకి లూకాసు సువార్త 11:28 వచ్చిన 11:28. ఆయన అవును గాని దేవుడి వాక్యమును విని దాన్ని గైకొనువారంట. మరి ధన్యులందరూని ధన్యులని చెప్పదురు. ధన్యులు మీరు. మరొకసారి చదువునా? ఆయన అవును గాని దేవుని వాక్యము విని దాని గైకొనిన వారంట, వారిని మీరు ధన్యులవుతారు. మీరు ధన్యులు కావాలంటున్నాడు దేవుడు. మీరు ఫలించాలంటున్నాడు, మీరు అభివృద్ధిలోకి రావాలి అంటున్నాడు. నా మాటలు శ్రద్ధగా వినండి. శ్రద్ధగా నా మాటలు విని ఎడల సమస్త జనముల కంటే నిన్ను నేను హెచ్చించుకున్నట్టున్నాడు. ద్వితీయోపదేశకాండం 28:1 ఆయన మాట వినాలి. ఆయన మాట వింటేనే జీవితం మారిపోతుంది. ఆయన మాటలను వింటే నీ బ్రతుకు మారిపోతుంది, నీ స్థితిగతులు మారిపోతాయి, నీ అలవాట్లు మారిపోతాయి, నీ ప్రవర్తన మారిపోతుంది. అందరికి ఆశ్చర్య రీతిలో ఉంటారు. పక్కింటి వారు, ఎదురింటి వారు, పొరుగింటి వారు, బంధువులు, మిత్రులు, శైలంలో అందరూ కూడా ఆశ్చర్య రీతిలో నేను ఉంచిపోతూ ఉన్నాడు దేవుడు. చెప్పట్లు కూడా దేవుడికి మేము ఎవరి మాట వింటే ధన్యరాలవుతావు? దేవుని మాట వినాలి. లోక వార్తలు కాదు నువ్వు వినవలసింది, కల్పన కథల వైపు కాదు నువ్వు తిరగవలసింది, దేవుని వైపు నువ్వు తిరిగే వ్యక్తిగా నువ్వు ఉండాలంటున్నాడు దేవుడు. అప్పుడే నువ్వు ధన్యురాలవుతావు, ధన్యుడిగా పిలువబడతావు. విన్నవారు ధన్యులగుదురు అనే మాట వినాలి. ఎవరి మాటలు ఇవి? దేవుని మాటలు. ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? దేవుని వాక్యాన్ని విని దాన్ని గ్రహించి దాన్ని ధన్యురాలుగా, మంచి నీతిమంతులుగా నువ్వు తీర్చిదిద్దుకొనడానికి, నీ తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ఈ భూమి పైన వర్ధులున్నట్టు ఉన్నాడు. ఆయన వర్ధులంటే నీ యొక్క నీ పాపాలని అన్నిటిని ఒప్పుకోవాలి. లేకపోతే భ్రష్ట మనసుకు నిన్ను అప్పగించేస్తాడు. భ్రష్ట మనసు అంటే ఎవరు? అపవాది, లూసిఫర్, ఇంకా సైతాను, ఎన్నో పేర్లు ఉన్నాయండి. అవి వానికి నిన్ను అప్పగించేస్తాడు. జాగ్రత్త సుమ. నీ పాపాలు, నీ అపరాధములు, నీ చేసిన నేరాలు, ఘోరాలు అన్నిటిని కూడా ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. ఒప్పుకొని విడిచిపెట్టిన వాడి భూమిపైన వర్ధిల్లుతావు, లేకపోతే పాతాళానికి వెళ్ళిపోతావు అనే మాట దేవుని మాటగా మనకు తెలియపరుస్తూ ఉన్నది. చక్కటి విన్నవారు ధన్యులగుదురు. ధన్యులు ఏమంట? వాక్యము విని దాన్ని గైకొనాలి, దాన్ని స్వీకరించాలి, నీ హృదయంలో ఉంచుకోవాలి. వాక్యం విన్నది నువ్వు భద్రపరచుకోవాలి. దేవుని వాక్యాన్ని నువ్వు విని ఏం చేయమంటావు? నేను నెమ్మరి వేయాలి, మెదడుకు పొదులు పెట్టాలి, ఇంటికి వెళ్ళినప్పుడు అలా ఉందా లేదా పరిశీలించాలి, పరిశోధన చెయ్యాలి. ఆ జ్ఞాన సంగతులు ఈ బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో నేను ఉంచాను. మీరు చదవండి, పరిశీలించండి, పరిశోధన చెయ్యండి. మహాజ్ఞాన సంగతులు దీంట్లో నేను రాసి ఉంచానంటున్నాడు ఆయన. దేవుని వాక్యం వింటే ఏమైతా? నువ్వు ధన్యురాలైతావు. మొట్టమొదటి మాట ఏం చెప్పుకున్నాం నాయన? మీరు విన్నవారు మేలు పొందండి అంటున్నాడు దేవుడు. మేలు పొందాలి. మీ మేలు రాసి ఉంచి ఉన్నాడు ఆయన. నీకు మేలు ఉంచి ఉన్నాడు.
అవి నువ్వు పొందుకోవాలి, అవి నువ్వు ఆ ఎదురు చూడాలి, మేలులు పొందాలి. ఈ లోకంలో నీవు చక్కగా ఎదగాలి. రెండో మాటలోకి వచ్చేసరికి ఏమంటారు? దేవుని వాక్యం విన్నవారు ఏం చేస్తారు? ధన్యుడైతూ ఉన్నారు, ధన్యురాలైతూ ఉన్నావు, ధన్యుడు అవుతున్నావు అనే మాట రెండో మాటలో మనం తెలుసుకుంటున్నాం. మూడో మాటలకు కూడా మనం వెళ్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనం. మంచి నేల నుండి విత్తనము పోలిన వారు వాళ్ళు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి దాన్ని ప్రాక్టీస్ చేసి ఆ మాటలు హృదయంలో ఉంచుకొని ఓపికతో ఏముండాలి? ఫలించండి, ఓపికతో ఫలించండి. తొందరగా ప్రసులు కాస్తే పొద్దు మునుగుతుందమ్మా? మునుగుతుందా? ఏం చేయాలి? తన టైంకి అది మునుగుతుంది. క్రైస్తవులకి ఏముండాలి? ఓపిక అనేది ఉండాలి అంటాడు దేవుడు. ఏముండాలి? ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ఇంకా యథార్థత ఉండాలి, ఇంకా తన వాక్యాన్ని నెమ్మరు వేసుకునే గుణగణాలు ఉండాలి. మరొకసారి చదవమా. మంచి నేల నుండి విత్తనము పోలిన వారు ఎవరనగా, చూసే వాళ్ళు ఎవరంట? మంచి నేల మీద పడిన విత్తనం గురించి మాట్లాడుతున్నాడు. వారు ఎవరనగా యోగ్యమైన వారు, మంచి మనసు, యోగ్యుతులైన వారు, మంచి మనసు కలిగిన వారు, మంచి మనసుతో వాక్యాన్ని, మంచి మనసుతో వాక్యమును విని దానిని ఓపికతో ఏం చేయాలి? ఫలించాలి, ఓపికతో ఫలించాలి. సేనుకి వెళ్తారు. ఒక తోటలో కావచ్చు, ఒక సేనులో కావచ్చు. తొలి ఇత్తి వస్తారు. ఇత్తనాలు ఇత్తి, చెనిక్కాయలు ఇత్తి ఇంటికి వస్తారంట. ఉదయం పోతేనే అప్పుడే మొలకేసి ఉంటుందండి. మొలకేసి ఉంటుందా? దానికి ఏం కావాలి? దానికి ఎన్ని రోజులు కావాలి? 3 రోజులు కావాలి. 3 రోజులు కావాలి. అది చచ్చి, ఆ ఇత్తనం వేసినది భూమిలోకి చచ్చి మరలా బ్రతుకుతుంది. చచ్చి మరలా బ్రతుకుతుంది. మరి మంచి విత్తనంగా ఉన్నావా? ఫలించి విత్తనంగా ఉన్నావా? దేవుడే ఉదాహరణలు తీసుకుని విత్తనముతో పోలిస్తూ ఉన్నాడు. మంచి మనసు, మంచివారు, పరిశుద్ధులు, నీతిమంతులు, నిష్కళంకము లేని వారుగా ఉండి, యథార్థత కలిగి ఉండి, క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, దేవుని మాటలు జాగ్రత్తగా వినండి. మంచి విత్తనమంట, నీ ద్వారా నీవు ఫలించాలి. మనసుతో వాక్యము వినాలి, దాన్ని ఆరంభించి ఓపికతో ఫలించాలి. ఓపికతో 3 రోజులైనప్పుడు అది పంట మొలకెత్తుతుంది. మొలకెత్తినప్పుడు అంతా కూడా ఈ సేన్లో పోయి అరే చూసి రావాలరా, 3 రోజులైంది నేను ఎత్తొచ్చి, నేను వెళ్ళాలి, చూడాలి అని చూసినప్పుడు వరుసగా ఎలా పడింటే అవన్నీ కూడా లేచింటాయండి. అన్ని భాషల్లో తర్జుమ చేయబడి ఉన్నాయి పరిశుద్ధ గ్రంథం బైబుల్. మరి మంచి విత్తనముగా ఉంటారు. మీ అందరిలో ఓపిక ఉన్నదా? దేవుని వాక్యమును స్వీకరించడానికి ఏది విన్నది చెవులు వదిలిపెడుతూ ఉన్నారా? మీ జీవితాలు మార్చుకుంటూ ఉన్నారా? మార్చుకొని దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నారా? దేవుడు సూటిగా మిమ్మల్ని అందరినీ పరిశీలిస్తున్నాడు. మిమ్మల్ని అందరినీ పరిశీలిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని అందరికీ దేవుడు
సూటిగా మాట్లాడుతున్నారు. ఎవరైతే మీరు యథార్థంగా లేరా, యథార్థంగా ఉండండి. ఫలించేవారుగా లేక ఉన్నారా, ఫలించడానికి ప్రతిఫలం దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడు. దేవుని వాక్యము ప్రాముఖ్యం. నీ వాక్యమే నన్ను బ్రతికించును, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బాధలలో కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ వాక్యం ఏం చేస్తుందంట? నిన్ను బ్రతికిస్తూ ఉంది. ఈ వాక్యమును విని ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అభివృద్ధిలోకి రావాలంటూ ఉన్నాడు. నువ్వు ధన్యురాలుగా కావాలంటూ ఉంటే అలాగే ఫలించేవారుగా ఉండాలి. విన్నని వారు, వినిన వారు, దేవుని వాక్యమును వినిన వారు ఫలించాలంట. ఫలించాలి. బయట ఒక చెట్టు వేసాను, 2 చెట్టులు. ఆ 2 చెట్లు ఫలించాయా లేదుమా? ఫలించేయలేదా? ఫలించి 10 మందికి నీడనిస్తూ ఉంది. మరి నిన్ను కలగజేసిన దేవుడు లోకానికి తెచ్చాడు. నీ ద్వారా ఏం ఫలితం? నీ ద్వారా ఏం ఫలితం? దేవునికి ఏ ఇష్టంగా ఉన్నావా? దేవునికి ఇష్టపడుతూ ఉన్నావా? దేవుడు నచ్చిన బిడ్డగా, నచ్చిన కుమార్తెగా నీవు ఉంటూ ఉన్నావా? కుమారుడిగా నీవు ఉంటూ ఉన్నావా? ప్రశ్నిస్తున్నాడు దేవుడు. నీ దారి ఎట్టే పోతుందో చూసుకో. ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. పాతాళం కావాలా, పరలోకం కావాలా, పాతాళం కావాలా, పరలోకం. తెలుసుకో ఓ మానవా, తెలుసుకో ఓ మానవా. ఎక్కడికంట? నీ దారి ఎక్కడ నీకు తెలుసా? ఎటు పోతున్నావో తెలుసా? ఎటు దారి తీస్తుందో తెలుసా? నీ ఆత్మ ఉన్నగానే నీవు తెలుసుకో. నీ ఆత్మ ఉన్నగానే నీవు తెలుసుకోవాలి. సహోదరి సహోదరుడా, దేవుని కొరకు బ్రతకడం నేర్చుకో. దేవుని వాక్యమును నేర్చుకో. నీ పాపాలు, నీ అపరాధములు, నీ చేసిన నేరాలు, ఘోరాలు అన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ యేసు నామములో ఒప్పుకోవాలి. భూమి పైన ఉన్నవారందరూ ఒప్పుకొని విడిచిపెడితే ఈ భూమిపై నిన్ను వర్ధిల్తావు. నీకు దేవుడు భగవాన్ నిన్ను ఆశీర్వదిస్తా ఉన్నాడు అనే ఫలించేవారుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎన్ని మాటలు విన్నామమ్మా? 3 మాటలు మనం విన్నాం. మరొక మాట మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. చూడండి. కాబట్టి నీ నా మాటలు విని. ఎవరి మాటలండి ఇవి? ఎవరి మాటలండి? దావీదు మహారాజుడు ఏమన్నా? నా మాట విని ఇశ్రాయేలు. ఎవరి మాట? దేవుని మాట. ఇక్కడేమంటున్నాడు? మత్తయి గారి దగ్గర మనం వచ్చినట్లయితే చూడండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటిని చెప్పున చెయ్యి ప్రతి వాడను బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు పోలి ఉండను. బుద్ధిమంతుడుగా నువ్వు ఉండాలి. లేకపోతే ఇసుక మీద నీవు ఇల్లు కట్టుకుంటావు. నీ ఐడియాలు, నీ ప్లాన్లు ఇవన్నీ ఇసుక మీద కట్టుకున్నట్టే నీ పరిస్థితి. అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయేమో? మన ప్లాన్లు అన్ని కూడా ఒట్టివండి. మన ప్లాన్లు కూడా ఎటువంటివంట? ఒట్టివి, మట్టివి, వేస్ట్ అనమాట. అంటే ఎవరి మాట వింటున్నాడు? దేవుని మాట విను అంటున్నాడు ఆయన. చదువునన్నా. నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడు చెయ్యాలంట. ప్రతి ఒక్కడు వినాలంట. ఈ భూమిపై ఉన్న మానవులందరూ, ఈ మందిరంలో కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంట? ఆయన మాట వినాలి.
బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు పోలి ఉండెను. మరి బండ మీద ఇల్లు కట్టుకుంటే ఏమొచ్చినా కొట్టుకొని పోతుందమ్మా? సునామీ వచ్చినా కొట్టుకొని పోతుందా? సుడిగాలి వచ్చినా కొట్టుకొని పోతుందా? కొట్టుకొని పోదు. అలా స్థిరపడాలంటూ ఉన్నాడు. అలా నువ్వు భద్రంగా భద్రపరచుకోవాలంటున్నాడు. అలా నీ రెండు చేతుల్లో నీకు ఉంచి వేసినాను, ఏది మంచిదో దాన్ని ఫాలో అవ్వమంటున్నాడు. నా మాటలు వినండి, నా వాక్యాన్ని వినండి, నా మాటలు వినండి, వినండి 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 అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. సోదరు సోదరుడు, ఎంత చక్కటి మాట మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎంత మాట! మనకు ఉన్నవారు బుద్ధిమంతుడుగా ఒకరు బుద్ధిమంతుడు కావాలి, బుద్ధిమంతుడు కావాలి, జ్ఞానము నేర్చుకోవాలి, జ్ఞానమును నేర్చుకోవాలి. గుణవతైన భార్య దొరుకుట అరుదు అంటున్నాడు దేవుడు. అంటే గుణవతి కావాలి, గుణవతిరాలు కావాలి, బుద్ధిమంతురాలు కావాలి. బుద్ధిహీనంగా ఉండకూడదు, మూర్ఖునిలాగా ఉండకూడదు అంటాడు దేవుడు. మూర్ఖులకి జ్ఞానము అందదు, జ్ఞానం అందదు మూర్ఖులకి. ఎంత చెప్పినా వాళ్ళు అక్కడికే. కుక్కతాక వంకరి అన్నట్లు, కుక్కతాక వంకరి. దానికి ఎంత సపోర్ట్ వేసి కట్టినా, కట్టి పెట్టి కట్టినా దాన్ని ఉప్పినప్పుడు ఏమవుతుందా? అలాగే వంకరి. అలా ఉండకూడదు నీ జీవితం అంటాడు దేవుడు. మరి ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉంటాను. నీ పాపాలకు అడిగాను, నీ అపరాధములకు అడిగాను. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా పరిచాడు. మీ పవిత్రాలు పవిత్రుడివి. నా మాట విను, నా మాట విను చాలు. నా వాక్యములను వింటే బండ మీద ఇల్లు కట్టుకున్నట్టే. నన్ను ఎవరు నిన్ను కదిలించలేరు, ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టలేరు. ఆ స్థితిలో నిన్ను ఉంచుతానంటాడు దేవుడు. ఎప్పుడు? ఆయన మాట, ఆయన వాక్యమును విన్నప్పుడు, గ్రహించినప్పుడు, దాని ప్రకారంగా నడిచినప్పుడు. ఎన్ని మాటలు విన్నారు? 4 మాటలు. మొట్టమొదటి మాట ఏమన్నాము? విన్నవారు మేలు పొంది ఉన్నారు. విన్నవారికి ఏమొచ్చిందంట? మేలు పొందేవారుగా ఉన్నారు, మేలు పొందేవారుగా ఉన్నారు. విన్నవారు ధన్యులు ఒకటరు. దేవుడు వాక్యం విన్నవారు ఏమవుతారట? ధన్యులు. ధన్యులని 3వ మాటలోను విన్నవారు ఫలించుదురు. దేవుడు వాక్యం విన్నారు ఏమి చేశారంట? ఫలించడం నేర్పిస్తాడు. ఎలా ఫలించాలి, ఎలా అభివృద్ధిలోకి రావాలి, ఎలా నువ్వు నడుచుకోవాలి. పిల్లలు పాఠాలు నేర్చుకోవడానికి వెళ్తారు. ఎవరైతే అందరూ కూడా అక్కడ ఉన్నవారు అందరూ కూడా పాస్ అవుతారమ్మా? అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయా? చెప్పండి. మరి ఎందుకు రావు కొంతమందికి? వినలేదు కాబట్టి, శ్రద్ధ ఉంచలేదు కాబట్టి, క్రమశిక్షణగా లేరు కాబట్టి, భయభక్తులు లేదు కాబట్టి. అవునా కాదండి? అది ఎంత సత్యము, అది ఎంత సత్యము. కొంతమందికి మాత్రమే జాబులు కొడుతూ ఉంటారు. అదే స్కూల్కి కూడా టీచర్స్ ఇప్పుడు వచ్చారండి. ఈ మధ్యలో టీచర్స్ జాబులు వచ్చాయి కదండి. అదే కాలేజీలో చదువుకొని అదే పిల్లలు అదే టీచర్గా వచ్చారు కాలేజీలకు. అంటే వీళ్ళు ఏమైపోయారు? ఎందుకు టీచర్లుగా వచ్చారు అక్కడికంటే శ్రద్ధగా విన్నారు, శ్రద్ధగా విన్నారు. పాఠం చెప్పేటప్పుడు విన్నారు కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. వినలేని వాళ్ళు, టైం పాస్ పోయేవాళ్ళు, ఎప్పుడు నిర్లక్ష్యంతో వచ్చేవారు. టీచర్స్ ఇప్పుడు ఏమైనా కొట్టేదానికి అధికారం ఉందమ్మా ఐవర్లకి? లేదండి. ఎవడు ఏమో ఎలా వస్తే ఏమైందిలే, ఎప్పుడు వస్తే మాకేంటి వచ్చావు కూర్చుంటారు, వెళ్ళిపోతారు. మాకు వచ్చింది ఏమనుకుంటారు వాళ్ళు, మాకెందుకు సమస్య. వాళ్ళకి చక్కగా చదివి మంచి భవిష్యత్తు వాళ్ళకి ఇవ్వాలని ఉంది. కానీ తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నారా కొంతమంది? ఎందుకు కొట్టావు,
చదవలేకపోయినా పాడైపోని మావాడు. నీవెందుకు కొట్టావు సార్? మొన్నటి రోజు చూసే స్టేషన్ కూడా వాళ్ళు పిలిపించినట్టుగా నేను చూస్తూ ఉన్నాను. చూడండి, గురువులంటే లెక్కలేదు. లెక్కలేని పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు కూడా అలాగే తయారైపోయారు. ఏమి లేదు, వాళ్ళకి జ్ఞానము లేదు. కాబట్టి గురువులంటే భక్తి లేదు, గురువులంటే విలువ లేదు, టీచర్లంటే లెక్క లేకున్నట్టు ఉండేవానికి ఎలా వస్తుందండి జాబు? ఎలా వస్తుందండి చదువు? అలాగే నీవు పరలోకానికి వెళ్ళాలంటే, దేవుడి దగ్గరికి నీవు రావాలంటే విన్నది నీవేం చేయాలి? నెమరు వేసుకోవాలి. పశులైతే ఎలాగైతే నీవు ఆరోగ్యంగా ఉండాలంటే, నీవు చక్కగా నీ కుటుంబాలు ఉండాలంటే, పశువులు ఎలా అయితే ఉదయం అంతా మేత వేసి వచ్చి ఎలా నెమరు వేస్తే ఆరోగ్యము, నీకు కూడా ఆరోగ్యము కావాలంటే నీవేం చేయాలి? నేను మేత వేయలేను సార్, మేత వేయలేను సార్ అంటారా? ఆత్మను ఆహారానికి నీవు దాన్ని నెమరు వేసుకోవాలి. బైబిల్ మీద పట్టుండాలి. పరిశుద్ధ గ్రంథము ఇది నీ వాక్యం బ్రతికిస్తుందని చెప్పుకున్నాం ఇప్పటి వరకు. మీరు నెమరు వేయాల్సింది మేత కాదు గాని బైబిల్ వాక్యమును, విన్న వాక్యాన్ని మీరు గ్రహించాలని. చివరి మాటలో ఒక మాట మనం మాట్లాడుకుందాం. ఎప్పుడంట ఎన్ని మాటలు విన్నాము? 4 మాటలు కదండి. ఏమని విన్నామై? విన్నవారు మేలు పొందుదురు. మొదటి మాట, విన్నవారు ధన్యులగుదురు. రెండో మాట, విన్నవారు ఫలించుదురు. మూడో మాట. 4వ మాట, విన్నవారు బుద్ధిమంతులవుదురు. 4వ మాట. 5వ మాట కూడా చివరి మాట. యోహాను గారు రాసిన పత్రిక ప్రకటన 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతనికి ఎద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదును. యేసుక్రీస్తు ప్రభు వస్తూ ఉన్నాడంట. తలుపు తప్పితే మరి ఎవరైతే నెమరు వేసుకుంటున్నారో, ఎవరైతే బుద్ధివంతులవుతున్నారో, ఎవరైతే మరి మేలులు పొంది ఉన్నారో, ఎవరైతే ధన్యులవుతున్నారో, ఎవరైతే ఫలించారంటున్నారో, బుద్ధిమంతులు అంటున్నారో, వాళ్ళు కుటుంబాన్ని దగ్గరికి వచ్చి తలుపు తడతాడంట. ఇలా తలుపు తడితే ఎవరైతే ఆయన స్వరము విని తలుపు తీసిన ఎడల, ఆయన స్వరము విని, అంటే స్వరము వినడానికి నీవు ఎలా ఉండాలి? స్వరం వినాలి. దేవుడు ఎప్పుడు రాగలడు, వస్తానని చెప్పాడు. నువ్వు ఎదురు చూడాలి. ఎదురు చూసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా సార్? బైబిల్లో ఉన్నారండి. 5 మంది బుద్ధి కలిగిన కుమార్తెలు ఉన్నారు. తండ్రి ఎదురు చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు రాకడ ఎదురు చూస్తూ ఉన్నారు. పెండ్లి కుమారుడు వస్తూ ఉన్నాడని ఎదురు చూస్తూ ఉన్నారు. రాత్రనక పగలనక ఎదురు చూస్తూ దివిట్లను ఆరిపోయిన దాంట్లో నూనె వేసుకుని ఎదురు చూసిన కన్యకలు ఉన్నారు. దేవుని మాటలంట మధురమైనవంట. దేవుని మాటలు ఎలాంటివంట? శక్తి కలిగిన మాటలు, జంటు తేనె లాంటి మాటలు. ఆయన మాటలు అద్భుతములు ఉన్నాయి. ఆయన మాటలు స్వస్థతలు ఉన్నాయి. ఆయన మాట 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 ప్రభు, నా మాటలు మీరు శ్రద్ధగా వినండి. ఆ మాటల మీద లక్ష్యం ఉంచితే నీకు మేలు. అలాంటి మాటలు మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. నా మనస్సును బైబిల్లో ఉంచాను. పరిశీలించి పరిశోధన చేసి మీరు చదువుకునండి అంటాడు. ఈ మాటలు మనం చదువుకోవాలి. వారు దేవునితో సంతోషించుదురు అనే మాట మనకు తెలియపరుస్తున్నాడు. చివరి మాటలు చదవనన్నా 20వ వచనం. నేను తలుపునొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని
తలుపు తీసిన ఎడలా నేను అతని ఎత్తుకు వచ్చి అతనితోనే ఆ, నాతో కూడా అతని కూడా భోజనము చేసిన భోజనం చేస్తాను మేము ఇద్దరం అంటున్నాం. జక్కయ్య త్వరగా దిగు, నీ వెంట నేను బసవ చేయవలసినదిగా ఉన్నది. ఎంత సంతోషం అండి ఆయనకి, ఎంత ఆనందంతో దిగుతాడు. త్వరగా దిగు అని వెంటనే తొందరగా దిగుతాడు. అయ్యా నేను ఎటువంటి పాపిని, నేను అటు దుర్మార్గుని, నేను అందరి దగ్గర అన్యాయంగా నేను సుంకుదారు గుర్తుదారుని, నేను అన్యాయంగా డబ్బులు కట్టించుకున్నాను. నేను అలాంటి నా పాపి అయిన నేను నా ఇంటికి యేసుక్రీస్తు ప్రభు వస్తూ ఉన్నాడు. ఎంత సంతోషం, ఎంత సంతోషము. ఈ లోకము నిందించింది, ఈ లోకము చెడ్డవాడు అనిపించింది. ఎందుకంటే అన్యాయంగా సుంకపు గుర్తుదారుడు, గుర్తు కట్టించుకునేవాడు, ఇంటి ట్యాక్స్ కట్టించుకునేవాడు, పన్ను కట్టించుకునేవాడు, అలాంటి వాని దగ్గరికి వచ్చి యేసుక్రీస్తుగా సూటిగా మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు పాపుల కొరకే నేను ఈ లోకానికి పిలువవచ్చు తిని, నీతిమంతుల కొరకు నేను రాలేదంటున్నాడు. అంటే దాంట్లో విచారి ఉంది, మరి అలా దొంగలు ఉన్నారు, అలాగే రోగులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, పాపులు అందరూ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరి కోసం యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చినట్టుగా మనం లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నామండి, చూస్తూ ఉన్నాం. చూసారా, తలుపు తెరిచారంట, ఆయనతో పాటు భోజనం చేయాలని ఆశ ఆయనకి, నీతో సహవాసంలో ఉండాలని ఆశ ఆయనకి, చల్లని పూట నీతో మాట్లాడాలని ఆశ. 5 మాటలు ప్లస్ దేవుని మాటలుగా మనకు దేవుని వాక్యాన్ని మనం చక్కగా, దేవుని మాట ఉన్నవారు ఏం చేయాలంట, మేలు పొందాలి. వినిన వారు ధన్యులవుదురు, విన్నవారు ఫలించుదురు, విన్నవారు బుద్ధిమంతులవుదురు, విన్నవారు దేవునితో సంతోషముంచుదురు. ఈ 5 మాటలు వారందరూ కూడా ఉన్నారని, ఈ మాటలను చక్కగా వాక్యం రీతిలో మీ జీవితాల్లో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారని, దేవుని కొరకు మీరు బ్రతుకుతారని, మరి ఇంకా మీరు ఆంక్షలు పొడిగించుకుంటూ దేవుని సేవలో కొనసాగాలని నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ వాక్య భాగాన్ని నేను ముగిస్తూ దేవుడు వాక్యం దీవించి బలపరచును గాక. ఆమేన్.